2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సర్వే ఆఫ్ ఇండియా మన దేశానికి సంబంధించి పొలిటికల్ మ్యాప్ రిలీజ్ చేసింది. పొలిటికల్ మ్యాప్ అంటే రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల ముఖ చిత్రాలకు సంబంధించినటువంటి మ్యాప్ కాదు. పొలిటికల్ స్ట్రక్చర్ మీన్స్ స్టేట్, అలానే యూనియన్ టెరిటరీస్, వీటికి సంబంధించినటువంటి నైసర్గిక స్వరూపాన్ని తెలియజెప్పేటువంటి మ్యాప్ అనమాట. ఆ మ్యాప్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఇది మ్యాప్ భారతదేశ స్టేట్స్ అండ్ యూనియన్స్ అనమాట. ఇది అఫీషియల్ మ్యాప్. ఎందుకంటే సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది కాబట్టి ఇది చాలా అథెంటిక్ అనేది. ఇది ఎందుకు మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం అంటే, అమరావతి అనేటువంటి పేరుని నోటిఫై చేస్తూ ఈ మ్యాప్లో గతంలో ఆల్రెడీ 2024లో ఒక మ్యాప్, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో ఫస్ట్ మ్యాప్ రిలీజ్ చేశారు. అప్పుడు ఎవ్రీ ఇయర్ కూడా, ఫస్ట్ మ్యాప్ కాదు, సంవత్సరం కూడా అప్డేషన్స్, ఏవైతే మార్పులు చేర్పులు ఉంటాయో, రాను రాను టెక్నాలజీ మారుతూ ఉంది కాబట్టి టెక్నాలజీకి అనుగుణంగా వచ్చినటువంటి అప్డేట్స్, కొత్తగా ఏమైనా ఇన్వెన్షన్స్ ఉంటాయి. ఈ మధ్య మనం ఒక విషయాన్ని, సముద్ర తీరాలకు సంబంధించి ఇప్పటివరకు భారతదేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. కానీ టెక్నికల్గా కొన్ని మెజర్మెంట్స్ ద్వారా సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి లెక్కల ప్రకారం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఒక 10 కిలోమీటర్ల మేర ఎక్కువ ఉంది అనేటువంటి తేలింది. సో అందుకని చెప్పని లార్జెస్ట్ సీ కోస్ట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానానికి వచ్చింది. సో ఇలాంటి మార్పులు చేర్పులు వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇవన్నీ చూసి చేస్తారు. 2024లో మెన్షన్ చేసి అప్పటికే అమరావతిని రాజధానిగా గుర్తించారు అనేటువంటి ఇది ఉంది కాబట్టి గత పార్లమెంట్ సెషన్స్లో కూడా మ్యాప్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గెజిట్ వచ్చి పూర్తి స్థాయి చట్టబద్ధత వచ్చిన తర్వాత రిలీజ్ చేసినటువంటి మ్యాప్ కాబట్టి రాజధాని హోదా, ఈ బ్లాక్ డాట్స్ అన్నీ కూడా రాజధాని హోదా ఉన్నటువంటి నగరాలు అనమాట. సో వీటితో రిలీజ్ చేసింది స్టేట్, కంట్రీ బౌండరీ, అలానే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ, క్యాపిటల్, ఆ బ్లాక్ మార్క్లో ఉండేవి. సో అలా రిలీజ్ చేసింది. సర్వే ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ చేసేటువంటి ప్రాక్టీస్ అనమాట ఇదంతా. జనరల్గా మన స్ట్రక్చర్స్ కానీ, మనకు సంబంధించినటువంటి పంటలకి సంబంధించి కానీ, కెమికల్స్కి సంబంధించి, అంటే భూగర్భ నిక్షేపాలకు సంబంధించినటువంటి డేటా కానీ, వీటన్నిటితో సర్వే ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఈ డేటాని రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో అనేక రకాల మ్యాప్లు ఉంటాయి. అవర్ సర్వీసెస్ అని చెప్పని ఇందులో చూడండి, ఇది SIO జియో పోర్టల్ అని చెప్పని జియో పోర్టల్లో కొన్ని, అలా ఆన్లైన్ మ్యాప్ పోర్టల్, ఇండియా టైడ్ గేజ్, అంటే ఇండియా తీరంలో ఉండేటువంటి సముద్ర పరిస్థితులు, వాతావరణానికి సంబంధించి, ఇట్లా రైల్వే మ్యాప్ ఆఫ్ ఇండియా, టైడల్ డేటా, హై వాటర్ ఆర్ యావరేజ్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్డ్ హై వాటర్ లెవెల్స్, ఎక్కడెక్కడ నీటికి సంబంధించి, ఎడ్యుకేషనల్ సిరీ, అన్నిటి మీద ఇలా మ్యాప్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలా రిలీజ్ చేసినటువంటి మ్యాప్స్లోనే ఇది భారతదేశానికి సంబంధించి అప్డేట్ చేసిన లేటెస్ట్ మ్యాప్. ఇది హిందీ వర్షన్. మనం ఒకసారి చూస్తే ఇంగ్లీష్ వర్షన్, హిందీ వర్షన్, ఇట్లా 2-3 వర్షన్స్ రిలీజ్ చేస్తారనమాట. ఈ హిందీ వర్షన్లో కూడా ఇక్కడ రాజధాని పేరు చూడండి, అమరావతి, హైదరాబాద్, ఇక్కడ అమరావతి అని మెన్షన్ చేసి రిలీజ్ చేసింది అనమాట. సో ఈ వర్షన్స్ అన్నిటిని, ఇవి పొలిటికల్గా తీసుకునేటువంటి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి వర్షన్స్ అవుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే మ్యాప్సే. సర్వే ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి మ్యాప్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటే అన్ని లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. కన్నడ, మరాఠీ, ఇంగ్లీషు, అలానే సాంస్క్రిట్, హిందీ, రకరకాల వర్షన్స్లో ఏ ఏ భాషలు ఉన్నాయో మన దేశంలో ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్ అన్నిటి పేరు మీద రిలీజ్ చేస్తుంది. సో ఫైనల్గా అమరావతి అనేటువంటి అంకానికి, ఒక వివాదానికి ఒక తుది అంశం ఏంటంటే, సర్వే ఆఫ్ ఇండియా అఫీషియల్ గెజిట్ వచ్చిన తర్వాత రాజధానిని గుర్తించి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. సో ఆ రకంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఫిక్స్ చేసుకోవచ్చు. దానిలో ఎలాంటి మార్పులు ఉండేటువంటి అవకాశం భవిష్యత్తులో కూడా ఉండదు. చట్టపరంగా కూడా పార్లమెంట్ చట్టం చేసింది కాబట్టి, రాష్ట్రపతి ఉత్తర్వులతో వచ్చింది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. సో ఇది లేటెస్ట్ పొలిటికల్ మ్యాప్ భారతదేశానికి సంబంధించి. అందులో ఆంధ్రప్రదేశ్, దాని రాజధాని చాలా చక్కగా పేర్కొన్నారు.